హాయ్ అండి. సెవెంత్ క్లాస్ ఫోర్త్ లెసన్ అమ్మ జ్ఞాపకాలు. సో అమ్మ జ్ఞాపకాలు ఈ లెసన్ని రాసింది టి కృష్ణమూర్తి యాదవ్. కాలం క్రీస్తకము 1940 మరణించడం జరిగిందనమాట. జన్మస్థలం వచ్చేసి వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం. అంటే వరంగల్లో టి కృష్ణమూర్తి యాదవ్ వరంగల్లో భీమదేవుణ్ణి కొత్తగా చూశాడు. అది అలా గుర్తుపెట్టుకుంటే భీమదేవుడు అంటే భీమదేవరపల్లి మండలము, కొత్తగా అంటే కొత్తపల్లి గ్రామం అనేది ఈజీగా గుర్తొస్తుంది. నెక్స్ట్ అమ్మ జ్ఞాపకాలు టి కృష్ణమూర్తి యాదవ్. రచనలు ఈయన తన తొలి కవితా సంపుటి వచ్చేసి తొక్కుడుబండతో సాహిత్య క్షేత్రంలో ప్రవేశించాడు. స్నబ్నం వీరి రెండవ కవితా సంపుటి గ్రామీణ జీవిత అనుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రణ తన కవిత్వంలో ప్రధానంగా కనిపిస్తాయి. నెక్స్ట్ రచనా శైలి వచ్చేసి సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరమైన శైలి ఈయన ప్రత్యేకత. సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అక్షరాల్లో పొదిగి సామాన్య ప్రజల భాషల్లో కవిత్వం రాశాడు. తెలంగాణ భాషలో యాసలో బలమైన వచన కవిత్వం రాసిన కవుల్లో ఒకరు. గ్రామీణ జీవిత అనుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రణ కవిత్వంలో ప్రధానంగా కనిపిస్తాయి. సరళమైన నిరాడంబర శైలి ఈయన ప్రత్యేకత. అమ్మ జ్ఞాపకాలు టి కృష్ణమూర్తి యాదవ్ రాయడం జరిగింది. ఆయన వరంగల్ జిల్లా భీమదేవరం మండలము, కొత్తపల్లి గ్రామం. అమ్మ జ్ఞాపకాలు అనేది ప్రక్రియ వచ్చేసి వచన కవిత అనమాట. సో ఇతివృత్తం అమ్మ ప్రేమ, చందో నియమం లేని స్వేచ్ఛా కవిత్వం వచన కవిత. ఇది భావం ప్రధానంగా కవితాత్మకత పంక్తుల్లో సాగుతుంది. వచన కవితలో వస్తువు, అభివ్యక్తి, శిల్పం ఆధారంగా ప్రతిభావంతమైనవన్నీ గుర్తించబడతాయి. పద్య కవిత్వానికి వ్యతిరేకంగా అభ్యుదయవాదాలు తెలుగులో ప్రవేశపెట్టింది వచన కవిత్వం. ఆంగ్లంలో ఫ్రీవర్స్గా పిలువబడే వచన కవిత ఆధునిక కాలంలో బాగా ప్రసిద్ధమైంది. వచన కవిత్వం ప్రజాస్వామ్య యుగ కవిత వాహికగా గుర్తించబడింది. దాశరథి వచన కవితను విద్యుత్ ఛందస్సుగా గుర్తించాడు. వచన కవితను వచన గేయం, వచన గీతం పేర్లతో వ్యవహరించిన వారు శ్రీశ్రీ కందుర్తి. వచన కవితను వచన గేయం, వచన గీతం పేర్లతో వ్యవహరించిన వాడు శ్రీశ్రీ అండ్ కందుర్తి. పాఠ్యాంశ విశేషాంశాలు. అమ్మ జ్ఞాపకాలు అనే పాఠ్యభాగము శ్రీ కృష్ణమూర్తి యాదవ్ రచించినటువంటి శబ్నం అనే కవితా సంపుటిలోనిది. మాత్ర గణాల నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తమైన వాక్యాలతో ఉండే కవిత్వం వచన కవిత. వచన కవితకు ఆంగ్లనామం వచ్చేసి ఫ్రీవర్స్. అమ్మ సేవలను, ప్రాధాన్యాన్ని, విలువలను తెలపడం ఉద్దేశంగా గల పాఠం అమ్మ జ్ఞాపకాలు. అమ్మ ముగ్గులేసి ప్రాంగణాన్ని కవి దేంతో పోల్చాడంటే అద్దకపు చీరలాగా. బిడ్డకు అనారోగ్యం వస్తే ఇంటిని దవాఖానగా మార్చేది తల్లి. దొరల కొట్లలో పెండగళ్ళు తీసే కాలుష్య నిర్మాణ కార్యకర్త అమ్మ. దూళ్ళ నూలు కొట్టి అయ్య పితికిన పాలను తాగేదెవరు ఆస్థానపు తెల్ల కుందేళ్ళు. కృష్ణమూర్తి యాదవ్ అమ్మ ముక్కు పోగును దేంతో పోల్చాడు? ఆకాశానికి కత్తుకున్నటువంటి నెలవంకతోటి. కవి అమ్మ ఒడిని గుమ్మితో పోల్చాడు. అమ్మ ముక్కుపిల్ల వరాహ అవతారంలో విష్ణువు ముట్ట మీద ఎత్తిన భూగోళంలో కనిపించేది. వరాహ అవతారంలో విష్ణుమూర్తి అసురులను వధించి దేన్ని కాపాడాడు? భూమిని. అమ్మకిష్టమైన అలంకరణ కాళ్ళ కడియాలు, కంచు మట్టలు తొడుక్కోవడము. తేనెటీగల్లాగా అమ్మ జ్ఞాపకాలు నా చుట్టూ ముసురుతాయి. వాక్యంలోని అలంకారం ఉపమాలంకారము. తేనెటీగలాగా అమ్మ జ్ఞాపకాలు నా చుట్టూ ముసురుతాయి. వాక్యంలోని అలంకారం వచ్చేసి ఉపమాలంకారము. మహనీయులు వాళ్ళ యొక్క మాతృమూర్తులు. ఫస్ట్ శ్రీరామచంద్రుని తల్లి కౌసల్య, లవకుశల తల్లి సీతమ్మ, ఆది శంకరాచార్యుల యొక్క తల్లి ఆర్యాంబ, వీర శివాజీ తల్లి జిజియాబాయి, గాంధీ మహాత్ముని తల్లి పుత్లిబాయి. అద్దాలు. ప్రాంగణం అంటే ముంగిలి, అద్దకం అంటే బట్టలకు రంగు వేసే విధానము, గట్టు అంటే తీరము. పర్యాయ పదాలు. కనకంబు అంటే బంగారం, పసిడి, సువర్ణం. కాంచనం హేమం. దూడ అంటే లేగ, తువ్వాయి. కుందేలు మీన్స్ చెవులపిల్లి, శశం, శరభం. నెక్స్ట్ ప్రకృతి వికృతి. కుల్య, కాలువ, ఆకాశం, ఆకాశం. నెక్స్ట్ సందులు ఈజీగానే ఉంటాయి. సమాసాలు. బర్ల పాలు, బర్ల యొక్క పాలు. షష్ఠీ తత్పురుష సమాసము. నెక్స్ట్ పోతన భాగవతంలో ముఖ్యమైన పద్యాలు వచ్చేసి సిరికించెప్పుడు శంఖచక్ర యుగమం జేదోయి సంధింపడే 8వ స్కందము 96వ పద్యము. నెక్స్ట్ ఇంతింతై పడుటింతై మరియు దానింతై నమో వీధిపై. నెక్స్ట్ అన్నం లేదు కొన్ని మధురాంబువులున్నవి ద్రావు మన్నా రా నల్లని వాడు పద్మనయనాంబుల వాడు కృపారసంబుపై. సో ఇవి పోతన్న భాగవతంలో ఉన్న ముఖ్యమైన పద్యాలు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.